మాచర్ల సర్పంచులైన వండి రాజ్ కుమార్ అశోక్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచులైన మేదర్ చిన్నవాలయ్య అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని ఆ భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించుకుంటాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. సర్పంచ్ శ్రీ డి రాజ్ కుమార్ గారు అలియాస్ అశోక్, ఉప సర్పంచ్గా నేతరి చిన్న బాలయ్య అలియాస్ సాకల్ బాలయ్య, అట్లాగే వార్డు మెంబర్గా మాసం నరేష్, మోతే నగేష్, జిల్లా ప్రవీణ్, శ్రీమతి రాజారపు లక్ష్మి, శ్రీమతి కోనాల లక్ష్మి, శ్రీమతి బైరి రాజమణి, శ్రీ సౌడ రవికుమార్, శ్రీమతి నల్లూరి స్వప్న, శ్రీమతి చింతల మంజుల, శ్రీమతి సహస్ర జల, శ్రీ రేగుల శివరామ్, శ్రీ శ్రీకాంత్ వర్ణాల, శ్రీమతి మీరా గల్మాన్ ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.
అభివృద్ధికి నిరంతరం పాటుపడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. వేల్పూర్ గ్రామ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఇది ఏదో పదవిగా కాకుండా, గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతగా గుర్తించి ప్రజల సేవలో రాణించి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ టీం వర్క్ అందరూ కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మిమ్మల్ని వేలెత్తి చూపెట్టే అవకాశం లేదు విధంగా ఎంత మంచిగా సారూరు, వేల్పూరు గ్రామంలో ఎంత మంచిగా కలుస్తున్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు అందరూ కూడా కలిసి గ్రామం కోసం పనిచేస్తూ ఉన్నారు అనే పేరు తెచ్చుకుంటే నాకు అంతకంటే ఎక్కువ ఆనందమే లేదు. తర్వాత రాజకీయాలు లేవు. ఎన్నికల తర్వాత మన గ్రామ అభివృద్ధి ఇంపార్టెంట్. నేను ఎమ్మెల్యే ఎన్నికైనా, మంత్రినైనా కానీ నేను కూడా అవలంబించిన విధానం అదే. ఎన్నికలప్పుడే పార్టీ, ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకున్నాను. నేను వేల్పూరు, నేను ఎమ్మెల్యేనైనా, మంత్రినైనా, ఢిల్లీకి రాజైనా అమ్మకు బిడ్డనే. కాబట్టి నేను ఎక్కడికి పోయినా సరే వేల్పూరు బిడ్డనే నేను. కాబట్టి నా ఊరికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను ఎమ్మెల్యేగా నా వంతు ఎంత సహాయం అయితే అంత సహాయం మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరొక్కసారి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. వీళ్ళు ఎన్నికైతే, ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు ప్రజలు, మీకు మంచి మెజార్టీతో గెలిపిస్తారు. వేల్పూర్ గ్రామం కూడా మొత్తం మీ మీద నమ్మకం పెట్టుకున్నా ఉన్నది. కాబట్టి ఆ నమ్మకాన్ని అమలు చేయొద్దు, తలలో నాలుకలో ఉండాలి. నేను సర్పంచ్ను, నేను ఉప సర్పంచ్ను, నేను వార్డు మెంబర్ను అని హానికి పోకుండా, గర్వానికి పోకుండా మనం వాళ్ళ ఓట్లతోనే గెలిచాం. వాళ్ళు ఇచ్చిన గౌరవమే ఇది, ఆ ప్రజలు ఇచ్చిన గౌరవమే ఇది మనకు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా నొక్కియద్దు. వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో, మంచి చెడులో మనం వాళ్ళతో పాటు ఉండి మీ నుంచి పెద్దగా ఏం ఆశించరు. మాకున్నారు అనే భరోసా ఇవ్వగలగాలి. మీరు మీ నుంచి ప్రజలు ఏదో మీకు తెచ్చిపెట్టాలని మీ నుంచి ఆశించరు, ప్రభుత్వం నుంచి ఆశిస్తారు. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళ నుంచి ఆశిస్తారు. మీ నుంచి ప్రజలు ఆశించేది ఏంటంటే మీరు రెగ్యులర్గా వాళ్ళతో మంచిగా ఉండడం, మంచిగా మోరీలు క్లీన్ ఉన్నాయో లేదో చూసుకోవడం, లైట్లు వస్తున్నాయో లేదో చూసుకోవడం, శానిటేషన్ చూసుకోవడం, ఈ పని. దీని తర్వాత ఫోన్ చేస్తే పోవాలి, మంచినీళ్ళు రాలేదని అంటే పోవాలి. పోయి ఎక్కడ ఉన్నది ప్రాబ్లం, ఎక్కడైనా పైప్ ఏమైనా డ్యామేజ్ అయిందా, మోటార్ ఏమైనా ఖరాబ్ అయిందా, ఇమీడియట్గా అటెండ్ చేస్తే అదే వాళ్ళకి చాలు. అంతకంటే ఇంకా ఆశించారు ప్రజలు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటి, ఉప సర్పంచ్ తోటి, వార్డు మెంబర్లతోటి వాళ్ళు ఆశించేది ఇదే. కాబట్టి మీరు తలలో నాలుకలో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఒక ఆయన పాపం ఆసుపత్రికి పోయేది ఉన్నది, డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, దానికి మీరు తోడు ఉండాలి. మీరు తోడుంటే అప్పుడు మా వార్డు మెంబర్ నా తోటి ఉన్నాడు, మా సర్పంచ్ మా తోటి ఉన్నాడు అన్న ఒక ధైర్యం వాళ్ళకి వస్తారు. పని ఉన్నది, తోడు ఉండాలి వాళ్ళకి. పోయి వాళ్ళకి తెలియదు అప్లికేషన్ నింపడం ఏందో తెలియదు. మీరు వాళ్ళకి తోడు ఉండి అప్లికేషన్ నింపించి ఆఫీసర్తో మాట్లాడించి ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను ఆఫీసర్లకు నేను చెప్తాను. కానీ మీరు తోడు ఉంటే అదే వాళ్ళకు అరే మా వాళ్ళు నాకు తోడున్నారు అన్న భావన వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇవి గుర్తుంచుకొని మీ మంచి కోసమే చెప్తున్నాను, మీకు మంచి పేరు రావాలని చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మీరు మీ బాధ్యతల్లో 100% సక్సెస్ కావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య ఈరోజు ఈ స్థానంలో ఉన్నా అంటే మా అన్ననే కారణము. మా ప్రశాంత్ అన్నకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా వేల్పూర్ గ్రామ ప్రజలకు నేనేమి రుణం తీర్చుకోవాలో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళు నాపై చూపించిన ప్రేమ, అన్నగారు నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయగానే అందరూ పూర్తి మద్దతుగా ఈరోజు చాలా పెద్ద గెలుపు నాకు ఇచ్చారు. వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీరు నాపై పెట్టిన ఇది పదవి కాదు, నా బాధ్యతగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా.
ఏ సందర్భమైనా అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా నేను మీకు అందుబాటులో ఉండి నేను సేవ చేస్తాను. నేను మీకు సేవకునే, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, అన్నలకు, అక్క చెల్లెలకు, నా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అందరూ మేము ఉప సర్పంచ్ బాలన్న, వార్డు మెంబర్లు అందరం కలుపుకొని అన్నకు చెడ్డ పేరు రాకుండా మంచిగా పనిచేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అన్న సహకారం తీసుకుంటూ ముందుకు పోతామని, అలాగే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. మరియు నా తోటి వార్డు మెంబర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు నేను ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా పనిచేస్తానని కోరుకుంటున్నాను. ఎవరికి ఏ సాయం జరిగినా నా వంతు సాయం నేను చేస్తానని అందరం సర్పంచ్ సార్ నేను కలుపుకొని వార్డు మెంబర్లను కలుపుకొని అందరం పనిచేస్తామని కోరుకుంటున్నాను. कुलदेवताभ्यो नमः अस्मदेवताभ्यो राजराजेश्वर स्वामी देवताभ्यो नमः स्थानात्यस्य कर्मः आशीर्वाद मुहूर्त सुमुहूर्तो अस्तु। ओम राजाधिराजाय प्रसन्नसायिने नमो वयं वै श्रवणाय कुर्महे कवे महाराजाय नमः। अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। शतमिति शतं दीर्घामायु तद्वर्चसेन शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति।